అందరికీ నమస్కారం. నా పేరు వంశీ. వెల్కమ్ టు వంశీ వ్లాగ్స్ తెలుగు. ప్రెజెంట్ నేను మండపేటలో ఉన్న శ్రీ అన్నపూర్ణాదేవి సమేత అమృతలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్న. సో ఈ ఆలయానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకి ఆలయం బయట నుంచి ఇలా ఉంటుంది. ఆలయం లోపలికి వెళ్దాం. ఇది ఆలయం లోపలికి ఎంట్రన్స్. ఆలయం లోపల ఇలా ఉంటుంది. ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ ఆలయ అర్చకులు సూర్యవరప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. భక్తులందరికీ కూడా మనవి, మన మాండవ్యపురంలో నాలంవారి వీధి బురుగున చెరుగొట్టు వద్ద వేయించేసినటువంటి శ్రీ అన్నపూర్ణాదేవి అమృతలింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం. మన యొక్క అమ్మవారు సాక్షాత్తు కాశీ నుంచి అమ్మవారిని తీసుకురావడం జరిగింది. గత 53 సంవత్సరాలుగా శ్రీ అన్నపూర్ణాదేవి ఆరాధ్య దైవంగా మన యొక్క ఈ యొక్క వీధిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆరాధించడం జరిగింది. ఇది వరకు కూడా గత 50 సంవత్సరాల నుంచి కూడా ఒక మందిర రూపంలో అమ్మవారిని ఒక ప్రతిమ రూపంలో అమ్మవారిని పూజింపజేసేవారు. కానీ గత 4 సంవత్సరాల కిందట మన బురుగున చెరువుగొట్టు వద్ద చక్కగా ఉత్తరదేవ యొక్క ప్రదేశంలో అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట, పూజా కార్యక్రమాలు, దైవికంగా పూజా కార్యక్రమాలు జరిపించడం జరిగింది. అమ్మవారి యొక్క మూల విరాటు సాక్షాత్తు కాశీ క్షేత్రం నుంచి తెచ్చి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. మరి అన్నవస్త్రాలకి ఎటువంటి లోటు లేకుండా చూసే జగన్మాత శ్రీ అన్నపూర్ణేశ్వరి యొక్క దివ్య అనుగ్రహం ప్రతి జనులకి కూడా ఉండాలని, అమ్మవారి యొక్క దర్శించుకున్న వాళ్ళకి అన్నవస్త్రాలకి ఎటువంటి లోటు లేకుండా సుభిక్షంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా శ్రీ అన్నపూర్ణాదేవి అమృతలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించి తరించాల్సిందిగా కోరుతున్నాం. మన మాండవ్యపురంలో మెండపేటలో ఎక్కడా లేని శ్రీ అన్నపూర్ణేశ్వరి యొక్క దేవాలయం ప్రతి ఒక్కరు కూడా దర్శించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా కాశీలో జరుగు విధంగానే ప్రతి సంవత్సరం కూడా దీపావళి నుంచి కూడా 3 రోజుల ముందు, అంటే నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, ధనత్రయోదశి 3 రోజులు కూడా అమ్మవారికి స్వర్ణ వస్త్ర అలంకరణ, బంగారు చీరలో అమ్మవారి దర్శన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది భక్తుల ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. కాశీ వెళ్ళలేని వాళ్ళు మన మాండవ్యపురంలోనే చక్కగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఆ 3 రోజులు కూడా అమ్మవారి యొక్క స్వర్ణ వస్త్ర అలంకరణలో బంగారు చీర అలంకరణ దర్శన భాగ్యం కలుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుని చక్కగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట కలగాలని, లోక జనానాం సుఖనో భవంతు. భక్తులందరికీ కూడా మనవి, మన అన్నపూర్ణమ్మ అమృతలింగేశ్వర స్వామి వారి దేవాలయం బురుగుండు చెరువుగట్టు నాలంవారి వీధి యొక్క బురుగుండు చెరువుగట్టు అన్నపూర్ణం గుడి వీధిలో మన యొక్క దేవాలయం ఉంటుంది. దక్షిణంలో ఉత్తర దిశలో చెరువు, అదేవిధంగా అమ్మవారి యొక్క విశాలమైన వనవృక్షంలో ఉన్నటువంటిది అమ్మవారి దేవాలయం నిర్మించడం జరిగింది. మరి అమ్మవారి యొక్క ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు కూడా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు, అమ్మవారికి విశేష దర్శనాల కార్యక్రమాలు, అదేవిధంగా సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 వరకు కూడా అమ్మవారి దేవాలయం తెరిచి ఉంటుంది. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేషంగా కుంకుమార్చనలు, అమ్మవారి పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అదేవిధంగా మనం వచ్చిన భక్తులందరికీ కూడా బియ్యం, మన ఇంటిగా నుంచి తెచ్చుకున్న ఏదైనా సరే బియ్యం ఉంటే అమ్మవారి యొక్క విగ్రహ రూపంలో అమ్మవారికి బియ్యం పోసి అమ్మవారికి అభిషేకం చేసుకుంటే ఆ బియ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన కార్యక్రమం, నిత్య అన్నదాన కార్యక్రమానికి ఆ బియ్యం ఉపయోగిస్తారు. మరి ప్రతి ఒక్కరు కూడా మన అన్నపూర్ణదేవి దేవాలయం ప్రతి వచ్చిన భక్తులందరూ కూడా మీకు తోచిన బియ్యాన్ని అమ్మవారికి సమర్పిస్తే అది మీ పేరు మీద ప్రతి ఒక్క లేనటువంటి వాడికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మన యొక్క కమిటీ వారు చాలా ఇదైన యొక్క కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ప్రతి ఒక్కరు కూడా గమనించి మన అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదం స్వీకరిస్తారని మరీ కోరుకుంటున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. భక్తులందరికీ కూడా మనవి, మన అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ
త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. శ్రీ అన్నపూర్ణాదేవి అమృతలింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం నందున మనం చక్కగా స్వామివారి యొక్క అమృతలింగేశ్వర స్వామి వారి యొక్క రూపంలో స్ఫటికలింగ రూపంలో స్వామివారు దర్శనమిస్తున్నారు. మరి ప్రతి ఒక్కరూ కూడా తమ కోరికలు నెరవేరాలంటే స్వామివారికి తమ 11 రోజులు స్వామివారికి మీకు ఇష్టమైన ద్రవ్యంతో స్వామివారికి స్ఫటికలింగానికి ప్రతి ఒక్కరూ కూడా స్వహస్తములతో అభిషేకం చేసుకునే యొక్క భాగ్యాన్ని మన కమిటీ వారు కల్పించారు. మరి ప్రతి ఒక్కరూ కూడా ఏ ద్రవ్యం తెచ్చుకున్నా సరే మీ స్వహస్తములతో స్వామివారికి మీ స్వయంకృతంగా అభిషేకం చేసుకోవచ్చును. అటువంటిది ఆ సాక్షాత్తు కాశీ నుంచి వచ్చిన శ్రీ అమృతలింగేశ్వర స్వామివారి యొక్క స్ఫటికలింగ రూప దర్శనం మనకి ఎక్కడా లేని యొక్క స్వామివారు. అదేవిధంగా స్వహస్తములతో మనం ఏదైనా కోరిక నెరవేర్చుకునే స్వామివారికి 11 రోజులు ఏ ద్రవ్యం కావాలో ద్రవ్యంతో స్వామివారికి మీ యొక్క స్వహస్తములతో అభిషేకం చేసుకుంటే తప్పక నెరవేరుతుంది. మరి స్వామివారికి అభిషేకాన్ని ప్రతి ఒక్కరు కూడా తిలకించి స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమస్తే రుద్రమణ్యవతో తేషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం తదే నమః. జ్ఞాతే శివతమాం శుభం బభూవ దేదనుః. శివాశ్రవ్యాయ నమతయానో రుద్రమునయ. హర హర నమ పార్వతీపదే. హర హర మహాదేవ శంభోం శంకర. మనకి ఆలయానికి ఎదురుగుండానే ఆలయానికి సంబంధించిన అన్నదాన మందిరం కూడా ఉంటుంది. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. అన్నదాన మందిరం లోపల ఇలా ఉంటుంది. సో ఇక్కడ నిత్య అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ నిత్య అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ నిత్య అన్నదాన ట్రస్ట్ మెంబర్స్ మనతో ఇప్పుడు షేర్ చేసుకుంటారు. అందరికీ నమస్కారం. శ్రీ అన్నపూర్ణమ్మ నిత్యాన్నదాన సేవా ట్రస్ట్ సభ్యులం మేమందరం కూడా ఇక్కడ అమ్మవారి దయతో అయ్యవారి దయతో ఇక్కడ రోజు నిరంతరంగా నిత్యాన్నదాన కార్యక్రమం సాగుతుంది. ఇదంతా కూడా భక్తులందరూ కూడా వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుపుతున్నాం. వారు శాశ్వత నిత్యాన్నదాన పథకంగా, ప్రస్తుత నిత్యాన్నదాన పథకంగా ఏదో రూపంగా అన్నదానానికి భక్తులందరూ కూడా చాలా విరివిగా సహకారాలు అందిస్తున్నారు. ఇది 17/10/2024 ట్రస్ట్గా ఆవిర్భవించింది. కానీ అంతకుముందు ఒక సంవత్సర కాలం ముందుగానే అమ్మవారి దేవాలయ నిర్మాణం జరుపుకుని అప్పటి నుంచి కూడా మాకు ఎంత అవకాశం అమ్మవారిస్తే అంత అవకాశం కొద్దీ కూడా మేము అన్నదానాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇలాగే శాశ్వతంగా జరపాలని, దీనికి అమ్మవారు అయ్యవారు తోడు, అలాగే దాతలందరి సహకారం కూడా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన వంశీ వ్లాగ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.